ఈరోజు మనం ఎందుకు వచ్చినాము అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేడు కాబట్టి సీఎం తాడో పేడో తెలుసుకోనికి మనము కలెక్టర్ ఆఫీస్లో వచ్చాము. కానీ మనం ఈ కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ఒకటే కాదు, అన్ని కలెక్టర్ ఆఫీస్లో ముట్టడి జరుగుతుంది. కాబట్టి మనకి ఇచ్చిన హామీ 12 నెలలైనా కానీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేడు. కాబట్టి ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో మనం పెద్ద ఎత్తున ధర్నా చేద్దాం అనుకొని వచ్చాము. కానీ ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ కూడా సహకరించకపోవడం వల్ల మనం రోడ్డెక్కి ఇక్కడ కూర్చుంటున్నాము. ఈరోజు 6,000 రూపాయల పెన్షన్ అంటే 11 నెలలు కట్టి ఇవ్వాలి. మన పెన్షన్ మనకి 6,000 పెన్షన్ 11 నెలలు కట్టించాలి. 11 నెలలకి మన పెన్షన్ ఎంత అవుతుందంటే ఒక్క క్యాండిడేట్ మీద 24,000 రూపాయల పెన్షన్ ఒక్కొక్క మనిషి మీద ఉన్నది. అంటే వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అందరి పెన్షన్ ఇన్ని కోట్ల రూపాయల పెన్షన్ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. కాబట్టి ఈరోజు మనము ఓటేస్తేనే ఆయన ఈరోజు అక్కడ పరిస్థితికి వచ్చిండు. అదే మరి పక్క రాష్ట్రంలో ఎక్కగానే 6,000 రూపాయల పెన్షన్ మంజూరు చేసిండు. వృద్ధులు, వితంతులు, వికలాంగ్, ఒంటరి మహిళలకి కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చేసిండు. అదనంగా కూడా 3 నెలల పెన్షన్ కట్టించిండు. మరి పక్క రాష్ట్రంలో ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వకపోవడం? ఇది ఎంత సిగ్గుచేటు. పక్క రాష్ట్రంలో ఇచ్చిండు. అదే మరి ఇంద్రమ్మ గృహాలు ఇస్తాను అన్నాడు. ఇప్పుడు దాకా ఇంద్రమ్మ గృహాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడైనా డబల్ బెడ్రూమ్ మన ఏది బ్లాక్ లాక్ కోర్టులో అన్నాడు. బ్లాక్ లాక్ కోర్టు ఇప్పుడు దాకా భర్తీ చేశాడా? డాక్టర్ సర్టిఫికేట్లలో కూడా అర్హులైన వికలాంగుడికి సర్టిఫికేట్ లేదు, అనర్హుడికి సర్టిఫికేట్ వస్తుంది. అంటే ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుందో మనం అందరం గమనించాలి. ఈరోజు వికలాంగులే దొరికిందా? వికలాంగుల పెన్షనే మనము డైరెక్ట్ పెన్షన్ ఎందుకు ఇస్తలేరు సారు అంటే రైతులకు ఇచ్చిందంట. మన పెన్షన్ ఆపి రైతులకు ఇచ్చినట్ట. ఇది ఎంత కరెక్ట్? మన పెన్షన్ రైతులకు ఇచ్చాడు. ఇంకేమన్నా పెన్షన్ తక్కువ పడితే చెప్పమని వాళ్ళ ఇంటికి కూడా మనం సాయం చేద్దాం. ఆ సీఎం ఇంటికి కూడా మనం సాయం చేసేద్దాం. ఆ పెన్షన్ కూడా మనం వాళ్ళ ఇంట్లో కూడా మనలాంటి కూతురు కానీ కొడుకు కానీ ఉంటే అదేందో తెలిసేది. ఆ కష్టం అన్నది ఈరోజు రోడ్డెక్కినాం కదా, ఆ రోడ్డెక్కే కష్టం అన్నది తెలిసేది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టి ఎప్పుడు పిలుపునిస్తే అప్పుడు మీరందరూ తిరిగి అంటే ఒక్క మనిషికి మనం పిలుపునిస్తే వాళ్ళ ఇంట 10 మందిని తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొస్తే మీరు డబల్ బెడ్రూమ్ సాధిస్తారు. మీకు ఇప్పుడు ఏమో 5 లక్షలు చేస్తాను, 5 లక్షలు కూడా ఇస్తాడంట. ఆ 5 లక్షలు ఇస్తాడో ఇయ్యాడో వాడు పొందకు పెట్టుకుంటాడో అది కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం అందరం కలిసి కలెక్టరేట్కి పోయి మనం కలెక్టర్కి వినతి పత్రాలు ఇచ్చి కలెక్టర్తో మాట్లాడి ఏదైతే మీకు ట్రైసైకిల్స్, వీల్ చైర్స్ అవి కూడా మీకు లేవు కాబట్టి సీఎం వచ్చినప్పుడే ఒక 5-6 వీల్ అంటే సీఎం గారి ప్రోగ్రాం ఉన్నప్పుడు ఏదైనా ఎమ్మెల్యే ఎంపీటీసీ ప్రోగ్రాం ఉన్నప్పుడే మీకు ఇస్తున్నారు. కాబట్టి అది ఎందుకు అట్లా ఇస్తున్నారో మనం అది కూడా కనుక్కొని మనం మాట్లాడదాము. కాబట్టి ఈరోజు మనము డైరెక్టా తాడో పేడో తెలుసుకుందాం. మేడం 2 సంవత్సరాలు గడువు కావాల్సి వస్తుంది. అందుడు ఇతనికి పింఛన్